దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మరి ఈ దిన వాక్యాన్ని చదువుకుందామా? మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 118వ కీర్తన 15వ వచనాన్ని చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఇక్కడ భక్తుడు ఏమని రాస్తూ ఉన్నాడంటే, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడును అంటున్నాడు. అంతేకాకుండా యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేసిద్దని చెప్తూ ఉన్నాడండి. అయితే మన జీవితాల్లో చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఎన్నో రకాలైన ఆశలు మన జీవితాల్లో ఉంటాయి కదండి. అయితే ఎన్నో కార్యాలు చూడాలని దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకంగా వస్తూ ఉంటాము. అలాగే మరి ఎన్నో కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. మనకి ఏదైనా అవసరమైందనుకో, మరి దేవుణ్ణి ఎంతగానో అడుగుతున్నానే, మరి నా జీవితంలో ఎందుకు దేవుడు అనుగ్రహించట్లేదు, నేను ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నానే, అయినా జరగట్లేదే అని నిరాశపడిపోతూ ఉంటాం కదా. అయితే ఇక్కడ భక్తుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు ఉన్నప్పుడు అప్పుడు యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు ఎప్పుడు చేసిద్దంట? నీతిమంతులుగా మనం ఉన్నప్పుడు మన గుడారాల్లో రక్షణను గూర్చిన ఉత్సాహం, సంతోషం, అలాగే సునాదములాగా వినబడినప్పుడు అప్పుడు యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు ఎవ్వరు చేయరు. ఇక నీ జీవితంలో జరగదు, ఇక ఈ కార్యం ఇక ఇంతే అని నేను ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదండి. మనల్ని మరి నవ్వుకునేవారు, మనల్ని చూసి ఎగతాళి చేసేవారు చాలామంది మనకు ఎదురవుతూ ఉంటారు. ఏంటి, మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కదా, మీరు దేవుని సన్నిధికి వెళ్తున్నారు కదా, మరి ఇంకా జరగలేదేంది అని ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది మనకు ఎదురవుతూ ఉంటారు. అయితే ఇక్కడ మొదట మనం నీతిమంతులము అయి ఉండాలంట. తర్వాత మన గుడారములో, మన ఇంటిలో ఏముండాలంట? రక్షణ ఉండాలంట. ఆ తర్వాత ఆ రక్షణలో ఉత్సాహం, అలాగే అది సునాదనంలాగా ప్రజలకు వినబడతా ఉండాలంటండి. అలాంటి కుటుంబంలో దేవుడు ఏ కార్యము కొరత లేకుండా చేస్తూ ఉంటాడు. నీతిమంతులు ఆశపడగా యెహోవా తీర్చునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఈరోజు ఏదైనా ఒక కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? నువ్వు ఎదురు చూసినట్లుగైతే మొదట నువ్వు రక్షణ కలిగి ఉన్నావో లేదో చూసుకో. ఆ తర్వాత మన గుడారంలో దేవుణ్ణి గూర్చిన మరి సంతోషం ఉందో లేదో చూసుకో. మరి ఆ రక్షణ ఉందో లేదో చూసుకో. మనం నీతిమంతులంగా ఉంటున్నామో లేదో చూసుకో. ఇవన్నీ చూసుకొని అప్పుడు దేవుని సన్నిధిలో మనం ఆయన కార్యాల కొరకు, సాహస కార్యాలు, ఏం కార్యాలంట? సాహస కార్యాల కొరకు ఎదురు చూడాలంటండి. అప్పుడు ఆయన ఈ సాహస కార్యాలు ఇక జరగవు, నీ జీవితంలో జరగవు, ఎవ్వరు చేయలేరు, ఇది అసాధ్యము అనుకున్నవి దేవుడంట అప్పుడు సాధ్యపరుస్తాడంట. మరి నీవు నీతిగా బ్రతకటానికి, మరి రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదములు చేయడానికి, నీతిమంతులు గుడారములో కలిగి ఉండాల్సిన లక్షణాలన్నీ కలిగి ఉండి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఈ సాహస కార్యాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో చూస్తావని ప్రభు పెరట తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికే మహిమ కలుగునుగాక.